పరిశుద్ధ గ్రంథంలో నుంచి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాము. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. చాలండి, చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు ప్రభువా. మహోన్నతుడివి, సర్వాధికారివి, మా రక్షకుడివై ఉన్నందుకే స్తుతిస్తూ, నన్ను నేనుగాను మమ్మల్ని మేముగా మీ చేతులకి అప్పగించుకుంటున్నాను ప్రభువా. బలపరచు, మాతో మాట్లాడు, నీ కృప దయచేయి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఆత్మఫలాలు ఇవన్నీ మనకి బాగా తెలిసిన వాక్యమే, అవునా? కంఠస్థంగా చెప్పేయగలం. చాలామందికి ఇవి కంఠస్థంగా చెప్పేస్తారు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. అంటే దేవుడు మనల్ని రక్షించి మన యొక్క జీవితంలో మనల్ని ఫలించే వాళ్ళనిగా దేవుడు చేశాడు. ఏం చేశాడండి? ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పని ప్రభు చెప్పారు. మానవుల్ని సృజించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పని దేవుడు చెప్పాడు. కనుక పౌలు గారు ఆత్మఫలాల గురించి చెప్పాడు. ఆ ఫలాలు ఏంటి? మనిషిలో ఉండే మరి ఆత్మీయంగా ఆత్మఫలాలు ఏమై ఉన్నాయి, అవి దేవుని ఎరిగిన వాళ్ళ జీవితాల్లో ఏవి ఆత్మఫలాలో చెప్తూ వచ్చాడు ఆయన. ఆల్రెడీ ఇంత క్రితం ఒకసారి చెప్పుకున్నాం మనం. ప్రేమ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఒకసారి చెప్పాను నేను. ప్రేమ ఎలా ఉండాలి, అది దైవికమైన ప్రేమ ఎలా ఉండాలో చెప్పాను నేను మీకు. మన ప్రేమ ఏం చేస్తుందో పిల్లల్ని ఎలా పాడు చేస్తుంది, మన ప్రేమ మనల్ని ఏ విధంగా తప్పుదారిలోనికి నడిపిస్తుంది, లోక సంబంధమైన ప్రేమ అంటే ఏంటి, దైవికమైన ప్రేమ ఎలా ఉండాలి అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు ఆత్మఫలం గురించి మనం చూసినప్పుడు రెండవది ఏం చెప్పారు అంటే మొదటిది ప్రేమ, రెండవది సంతోషం. అంటే ఏంటండి? ఇప్పుడు నేను ఆత్మఫలము గలవాణ్ణి అని చెప్పని చెప్పుకుంటే ఏం కనపడాలి నాలో? పద్మ, ఏం కనపడాలి? ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి జీవితం కనపడాలి. ఎప్పుడు ఏముండాలి? నాలో ఆత్మఫలం ఉంది అని చెప్పడానికి ఏముండాలి చెప్పండి? ఎప్పుడు సంతోషం. దీన్ని కూడా మనుషులు ఎలా అర్థం చేసుకుంటారో తెలుసా అండి? ఎలా అర్థం చేసుకుంటారు? నేను ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటానండి. ఎలాగంట? చాలా సంతోషంగా ఉంటాను. గుడికి వెళ్ళిపోయినా సంతోషంగా ఉంటాను, వాక్యం వినపోయినా సంతోషంగా ఉంటాను, అవునా? ఒక ఆదివారం మానేసినా సంతోషంగా ఉంటాను, మా ఇంట్లో ఎవరికి బాగోపోయినా నేను సంతోషంగా ఉంటానండి. ఈ సంతోషం నాలో నుంచి ఎప్పుడు పోదు. ఇది ఆత్మ సంబంధమైన ఫలమా? ఇది ఆత్మ సంబంధమైన ఫలం అలా ఉంటుందా చెప్పండి? నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను. ఎవరుంటారండి? బాధ్యత లేని వాళ్ళు ఉంటారు సంతోషంగా. ఇది తప్పు, ఇంట్లో ఇది వీడు చేస్తున్న ఈ తప్పు ఒకరోజు వీడి జీవితాన్ని పాడు చేసేస్తుందని భారం లేని వాళ్ళు ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. అరే, నువ్వు చేస్తున్న నీ స్నేహితుల ద్వారా నువ్వు పాడైపోతావు, నీవు లోక సంబంధమైన స్నేహాలతో తిరుగుతున్నావు, నువ్వు అలా తిరగకూడదు, గుడికి రాట్లా అని అనేది ప్రేమ. అలా నువ్వు చెప్పినప్పుడు సంతోషం. కానీ ఏమనుకుంటాం మనం? నేను చాలా సంతోషంగా ఉన్నానండి అసలు అంటే అర్థం కాలే. మన మూర్ఖత్వాన్ని ఏమనుకుంటాము అంటే, ఇదే వాక్యము
ఇదే జీవితం అనుకుంటారు. అవునా? ప్రేమ ఉంటే ఏం చేస్తాడంట? ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమించిన స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయపరుస్తాడు. అంటే గాయపరచట్లేదంటే ఏ ప్రేమ ఇది? కపట ప్రేమ. కపట ప్రేమ కాదు, అదొక పనికిరాని ప్రేమ, పనికి మాలిన ప్రేమ. అది చూస్తూ చూస్తూ కూడా పర్లేదులే, మనమేం చెప్తాంలే. కాదు, దేవుడు నేను ఎక్కడ ఉంచింది ఎందుకు చెప్పటానికి, మనకంటే చిన్నవాళ్ళని సరిచేయటానికి. తప్పేం లేదు. అవునా? కనుక ఏంటంటే ఇప్పుడు ఏమని చెప్తూ వచ్చాడు అంటే, ఆత్మ ఫలము అంటే సంతోషము. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం అనేది ఆత్మఫలం. ఆత్మఫలం. మరి లేదయ్యా అంటే సంతోషం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మనకిష్టమైనవి అన్నీ చేసినప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఎప్పుడు ఉంటాం సంతోషం చెప్పండి? మనకిష్టమైనట్లుగా అన్నీ జరిగితే అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఎవరైనా మనల్ని వచ్చేసి గాయపరిస్తే తిరిగి మనం వాళ్ళని అంతకంటే రెట్టింపు గాయపరిచినప్పుడు సంతోషంగా ఉంటుంది మన మనసు, లేకపోతే ఉండదు. అవునా? అంటే ఆత్మ సంబంధమైన ఫలము అందులో మొట్టమొదటిది ప్రేమ అయితే, రెండవది సంతోషం గురించి పౌలు గారు చెప్పారు. ఆ సంతోషం ఎలా ఉంటుంది? ఆ సంతోషం ఎలా కలిగేది? ఎలా కలిగేది? ఒక వ్యక్తికి సత్యాన్ని నేర్పించటం ద్వారా కలిగే సంతోషం ఆత్మఫలం. ఏ మనిషికైనా సరే సత్యాన్ని గురించి వాళ్ళకి తెలియచేయటం అనేదే ఆత్మఫలం. అది మన సంతోషానికి కారణమైతే అయి ఉంటుంది. అంతేగా? ఇప్పుడు ఒక వ్యక్తి దారి తప్పి నడుస్తున్నప్పుడు ఏం చేయాలి? ఆత్మఫలం అంటే ఏంటి? మన సంతోషం ఏంటి? అయ్యో వెళ్ళిపోతున్నాడు వీడు, పాడైపోతాడు, వీడు తన జీవితం మొత్తాన్ని పాడు చేసుకుంటాడు కనుక వీడికి ఏదైనా చెప్పాలి, అవకాశం దొరికింది. నేను ఒకరోజు కంకిపాడు వెళ్తున్నాను బండి వేసుకుని. పారుపూడి దగ్గర ఒక కుర్రాడు, కాలేజీ కుర్రాడు చెయ్యాపాడు, అడ్డం పెట్టాడు. ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళు అన్నమాట, టికెట్ లేకుండా ఎట్టగొట్ట వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా పారుపూడి దగ్గర ఈ బొడ్డోడు కూడా చేయడం పెడుతుంటాడు. ఒకరోజు ఇక్కడ నేను టౌన్లో ఎక్కించుకుంటాడు. ఎక్కడ దిగాడు? ఆ బ్రిడ్జ్ అవతల దిగాడు. అంటే ఆడికి అది నడవడం కూడా కష్టం అనమాట. ఎక్కడి నుంచి? మున్సిపల్ ఆఫీసు నుంచి ఆడెంత బ్రిడ్జ్ ఇచ్చేవరకు, ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఓవర్ బ్రిడ్జ్ ఉందా, ఆ బ్రిడ్జ్ డౌన్ దాకా కూడా వెళ్ళా, ఆడి సగంలో ఆపి దిగేసాడు ఆపండి అని. అంటే ఆడికి అది నడవడం కూడా కష్టం అనమాట అనిపిస్తుంది నాకు. అంటే వీడు ఏం నేర్చుకుంటున్నాడు? వీడు నడవకూడదు, చేయడం పెట్టేసి ఏ బండి వస్తే ఆ బండి ఆపేయటం. ఆడ జాలి పడితే జాలిపడి ఆపుతారు, బొడ్డోడు ఆపాడని. ఆడ గజం వెళ్ళటానికి కూడా ఎక్కి దిగుతుంటాడు అనమాట. నేను కూడా ఏమనుకున్నానంటే ఈ కాలేజీ పిల్లలు ఇంతేలే చేయడం పెడతారని, కాలేజీ పిల్లలు ఇలాగ అడ్డం పెడతారని వెళ్ళిపోయా. పార్పుళ్ళు కొంచెం దాటి ముందుకు వెళ్ళిపోయా. మళ్ళీ అనిపించింది ఎందుకో మనసు, సర్లే నేను ఒక్కడున్నాగా సువార్తను చెప్దామని ఆపా. వీడికి సువార్త చెప్దాంలే అని బ్రేక్ వేసి ఆపి వెనక్కి తిరిగి చూస్తే నేను వెళ్ళిపోయాను అనుకుని అది తిరిగి చూస్తున్నాడు. ఇటు తిరిగి చూసేసరికి రా అన్న, ఇటు రా అన్న. వచ్చాడు, గబగబా వచ్చి బండి ఎక్కాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్న? ఇక సంభాషణ ప్రారంభించా. ఎక్కడికి వెళ్తున్నామంటే కళాపాలెంలో అండి, అక్కడ నేను జ్యోతి పాలిటెక్నిక్లో చదువుకుంటున్నాను అన్నాడు. ఏ ఊరి మీద? నేను ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చానండి అన్నాడు. నీ పేరేంటన్న? సువార్త చెప్పడానికి ముందు పేరు అడుగుతాను నేను ఎప్పుడు. అంటే వాడు క్రిస్టియన్ తెలిసిపోతుంది మళ్ళీ. నా పేరు ఏమన్నాడంటే దానియేలు అండి అన్నాడు. ఏమర్థం అయిపోయింది నాకు, ఓ వీడు క్రిస్టియన్. అవునా? పేరు చెప్పటం నేను ముందు సువార్త చెప్పే ముందు పేరు అడుగుతాను సహజం కాదు, అది తెలిసిపోతాడు నాకు. నువ్వు నీ పేరేంటంటే దానియేలు అండి అన్నాడు. వెంటనే అన్న దేవుని తెలుసుకున్నావా అన్న, మారు మనసు పొందావా అన్న, పాపక్షమాపణ పొందావా అన్న. పొందాను సార్ అన్నాడు. బాప్తీసం తీసుకున్నావా అన్న? తీసుకున్నానండి. ఏ చర్చికి వెళ్తావా? ఆర్షియంకి వెళ్తానండి అన్న. మళ్ళీ అక్కడ నీరు గారిపోయాలి. ఓ ఆర్షియంకి వెళ్తావా అన్న. మరి అక్కడ వాక్యం చెప్తారమ్మా అంటే చెప్తారంటే నేను సరే తనతో దానియేలు గురించి తెలుసా నీకు బైబిల్లో అన్న. తెలుసండి అన్న. ఏం చేశాడు చెప్పాను.
సింహాల బోన్లో నుంచి దేవుడు తప్పించాడు దానియేలుని అంటే అంత విశ్వాసం మరి నీలో ఉందా? నీ పేరుకు తగ్గట్టుగా నీలో ఆ విశ్వాసం ఉండాలి. దేవుడు మీ తల్లిదండ్రులు అలా ఉండాలని బహుశా నీకు ఆ పేరు పెట్టారేమో, నువ్వు అలా ఉన్నావా అన్న. పర్లేదు అంకుల్, నేను బాగానే ఉన్నాను, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, పర్వాలేదు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను అని చెప్పాడు. సర్లే ఆర్సీఎంకి ఎందుకు కానీ ఇక్కడ బోల్డని చర్చెస్ ఉంటాయి, మిగిలినట్టుకి వెళ్ళి అక్కడ వాక్యం చెప్తారులే అన్న. అక్కడ చెప్పరుగమ్మా, అక్కడికి ఎందుకు అన్న. అంటే పర్లేదండి ఇప్పుడు చెప్తున్నారు అన్నాడు. లేదు లేదు, నువ్వు మిగిలిన చర్చెస్ ఏదో చర్చికి వెళ్ళు, అక్కడ నీకు దేవుని వాక్యం తెలుస్తుంది. అమ్మకి బాగాలేదా అండి, అమ్మ చాలా అనారోగ్యంతో ఉంది అని ఇవన్నీ చెప్పుకొచ్చాడు. సరే నేను కూడా మంచిదేలే, దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు, నువ్వు ప్రార్థన చేసుకో, చదువుకు అని చెప్పా. ఇంతకీ నీకు ఆశ లేదా అన్నాను. నిజం తెలుసుకోవాలి. ఏం లేదు, నీకు టికెట్ లేదా అన్నాను. ఎందుకు అక్కడ తెలుసుకున్నాను. కాదు అంకుల్, నేను పాస్ తీసుకున్నాను కానీ మర్చిపోయాను రూపులో అన్నాడు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఓకే ఓకే పర్లేదులే అన్నాడు. అంటే నువ్వు రోజు వెళ్ళాలి కదా, పాస్ తీసుకోలేదా, ఎలా వెళ్తావన్నా. అప్పుడు నేను మర్చిపోయాను అంకుల్ ఇట్లా అని చెప్పి అన్నాడు. సరే సువార్త చెప్పాను. అంటే మన సంతోషం ఏమై ఉంది అప్పుడు కానీ మనసుకు ఒక గొప్ప సంతోషం. అంటే దేవుని గురించినటువంటి కొద్ది మాటలు, అతని జీవితానికి ఉపయోగపడే మాటలు చెప్పడం ద్వారా మన అంతరంగంలో ఏం కలుగుతూ వచ్చిందంటే గొప్ప సంతోషం. ఈరోజు కాకపోయినా దేవుడు ఒకరోజు గుర్తు చేస్తాడు. మనం చెప్పిన మాట లైట్ అయ్యమ్మది, ట్యూబ్ లైట్ అయ్యింది, గుర్తు చేస్తా కనబడుతుంది కానీ ఇక్కడ లైటింగ్ తక్కువ ఉన్నట్టుంది, రికార్డ్ చేశారు. కనుక ఏంటంటే ఎక్కడ మన సంతోషం, ఆత్మ సంబంధమైన సంతోషం ఎక్కడ ఉంటుందంటే పరిస్థితుల్ని, దేవునికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్ని సరిచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నీలో శాశ్వతంగా దేవుడు నీ హృదయంలో సంతోషాన్ని ఉంచుతాడు. అంతేగాని నాకు నచ్చింది చేస్తూ, నాకు నచ్చింది తింటూ, నాకు నచ్చినట్టుగా మాట్లాడుతూ, నాకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటే అది ఆత్మ సంబంధమైన ఆత్మఫలము కాదు. ఇట్ ఈస్ నాట్ ద ఫ్రూట్ ఆఫ్ ఎ స్పిరిట్. ఇది ఆత్మఫలం కాదు. సాతాను మనల్ని ఎలా మోసగిస్తాడంటే అందులో ఒక వల, ఇది సాతాను యొక్క వల. అంటే మా అమ్మకు బాగోపోయినా నాలో ఎప్పుడు సంతోషం ఉంటుంది, మా నాన్నకు బాగోపోయినా, మా ఆయన ఎంత కష్టపడుతున్నా నాకేం పట్టింపు ఉండదు, నేను మాత్రం సంతోషంగా ఉంటాను. ఇది ఆత్మఫలమా? అయ్యో ఆయన కష్టపడుతున్నాడు, నేను కూడా ఏదో ఒకటి చేయాలి, ఇది కదా ఆత్మఫలం. ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని ప్రశ్నిస్తుంది. అసలు అది మానేశాను, ఎంత మానేశాను, నేను ఏం చెప్తే అదే రైట్, నేను ఆలోచించిందే రైట్, మనకెందుకు వాళ్ళ గురించి, ఇవన్నీ ఎవరు చెప్తారు? ఆత్మఫలము సంతోషం అంటే ఏంటో ఎరగని వాళ్ళు చెప్పే మాటలు ఇవి. సంతోషం ఎక్కడుందంటే ఎక్కడుంది? మనము సత్య మార్గాన్ని గురించి లోకానికి ఏ విషయంలో వాళ్ళకి మనం చెప్పినప్పటికీ కూడా అది మన అంతరంగానికి గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. అది మన యొక్క శ్రమ దినాన కూడా మనం కృంగిపోకుండా చేస్తుంది. అది ఆత్మఫలం. అది వెంటనే దేవుడు మన కోసం నది వలె సమాధానమును మన అంతరంగములోనికి తీసుకొస్తాడు. దేవుడు నువ్వు కృంగిపోయినప్పుడు నది వలె వచ్చేస్తుంది. నది ఎలా వస్తుందండి? వేగంగా వచ్చేస్తుంది నీరు, అవునా? ఆ విధంగా మన అంతరంగంలోనికి దేవుడు ఏం తీసుకొస్తాడనమాట? సమాధానమును తీసుకొచ్చి సంతోషాన్ని నింపేస్తాడు. మాట్లాడతాడు, చేయి పట్టుకుంటాడు, భుజం మీద చేసి తడతాడు. నువ్వు కూడా బలహీనుడు అయిపోయావా అని ఆయన మాటలతో ఓరడిస్తాడు, ఆయన మాటలతో ఆదరిస్తాడు. అవునా? కనుక
ఏలియా ఏమనుకున్నాడు, ఇక నేను ఈ భూమి మీద ఉండటం కష్టం ఇక ప్రభు అనుకుని నన్ను పరలోకానికి తీసేసుకొని ప్రార్థన చేశాడు ఏలియా. ఎందుకని? కృంగిపోయాడు. యెజబెలు భయపెట్టింది కనుక ఏంటంటే దేవుడు అన్నాడు, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు. మరణాపేక్ష గలవాడై ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి తెలీదా? కానీ దేవుడు వచ్చామన్నాడు, ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు. అప్పుడు చిన్నపిల్లలాగా నన్ను వాళ్ళు కొట్టారు వీళ్ళు అని చెప్తారు మన పిల్లలు చెప్పరా. అలాగే ఏలియా కూడా దేవునికి చెప్పాడు, ఏమని? యెజబెలు నన్ను ఎట్ట భయపెట్టిందయ్యా, నీ నామం నిమిత్తం నేను ఒక్కడినే నిలబడి ఉన్నాను భూమి మీద అని, ఇక చాలు ప్రభువా అని దేవునికి చెప్పాడు. దేవుడే మాట్లాడాడు. సరే అన్నాడు. ఇంకేమన్నా ఉండు పర్లేదులే నేనున్నానులే ఇక అని చెప్పలా. కృంగిపోయాడు, భయపడిపోయాడు. ఇంకా యెజబెలు నన్ను ఏదో చేసేస్తుంది అనుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి కాపాడిన దేవుడు ఇప్పుడు ఈయనకి భయం వచ్చేస్తుంది. అంటే ఆయన్ని నేను బ్లేమ్ చేయట్లా, ఏలియా గారు చాలా శ్రేష్టమైన గొప్ప వ్యక్తి, తక్కువ చేయట్లా. కానీ అలాగూ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడో అది చెప్పడం కోసమే నేను చెప్తున్నాను. అంటే మనం కృంగిపోయినప్పుడు మనం ఎంత బలహీనం అవుతామో చెప్పారు. కనుక ఏంటంటే నా మరణాపేక్ష గలవాడై ప్రార్థన చేశాడు. అప్పుడు అన్నాడు దేవుడు, నీకు బదులుగా ప్రవక్తగా ఉండడానికి ఎలీషా దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళి అతన్ని అభిషేకించరాను. ఇంకేమనలా, నువ్వు ఉండనలేదు. అయితే అన్నాడు, నేను ఒక్కడనే ఉంటా అన్నాడు. లేదు, బయలుకు మొక్కకయు ముద్దు పెట్టకయు ఉన్నటువంటి వాళ్ళు నా కోసం ఇంకెంతమంది ఉన్నారో తెలుసా? 6,000 మందో గుర్తులేదు, 7,000 మందో ఉన్నారు అని చెప్పి అన్నాడు. అంటే ఏలియాకి తెలియదు ఈ సంగతి. నువ్వు ఒక్కడివే కాదు, ఇంకా ఉన్నారు, నా నామాన్ని ఎరిగిన వాళ్ళు ఉన్నారు అని చెప్పని. చూసారా? కనుక ఏంటంటే చదివినప్పుడు అనిపించింది, మనం దేవుని దగ్గర చెప్పడానికి ఏముంటుంది, ఆయనకు అన్నీ తెలుసు. అవునా? అయ్యా ప్రభు అని చిన్నపిల్లలాగా మనం చెప్పడం అంతే. ఇక చిన్నపిల్లడు ఏడుతో, నాన్న నన్ను కొట్టారు, వీళ్ళు నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, పదా వెళ్దాం, నువ్వు వాళ్ళని అడగాల్సిందే, నువ్వు వాళ్ళని కొట్టాల్సిందే అన్నట్టు అనిపించింది నాకు. నిజంగానేగా మరి. అంటే అన్నీ తెలిసిన ఆ దేవుడు, జ్ఞానం కల దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మనం చెప్పే మాటలన్నీ చిన్నపిల్లలు చెప్పినట్టే ఉంటాయి. కనుక మన సంతోషం దేని మీద ఆధారపడింది? మా ఆయన నన్ను బాగా ప్రేమిస్తాడు, కానీ ఒకరోజు ప్రేమించాడు. అప్పుడు మరి మా ఆవిడ నా కోసం ప్రాణం పెట్టుద్ది, ఒకరోజు పెట్టకపోవచ్చు. లేకపోతే నేను కోరుకున్నది ఇవన్నీ జరగకపోవచ్చు. కానీ నీలో ఉన్న సంతోషం అది ఆత్మ సంబంధమైనదైతే గనక ఆ సంతోషము ఈ భూమి మీద ఉన్న దేన్ని బట్టి పోదది. అది ఆత్మఫలం. అది అంటే నీ భార్య ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ బిడ్డలు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు కోరుకున్నది నీకు ఆహారం దొరికినా దొరకపోయినా, నీ మనసుకి ఇచ్చేయించినదేదైనా సరే అది దొరికినా దొరకపోయినా ఆత్మఫలము సంతోషం అనేది దేవుని వలన కలిగినటువంటిది అయితే మనం ఎప్పుడూ సంతోషంగానే ఉంటాం. ఎప్పుడు సంతోషం. అందుకే పౌలు గారు అన్నారు, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, రెండవది సంతోషము. అంటే దేవునిలో నువ్వు ఎదిగి ఫలించి చివరికి అంటే కాయలు నీలో నుంచి బయటకు వచ్చినాయి అని చెప్పడానికి గుర్తు ఏంటంటే, ఇదిగో ఈ ఫలాలు నీలో ఉంటే నువ్వు ఆత్మీయంగా నువ్వు ఎదిగి వర్ధిల్లావు అని. ఇప్పుడు లోకములో ఉన్న ప్రేమను బట్టి నేను ఫలించాను అనుకోవటానికి లేదు. లోకములో ఉన్న సంతోషాన్ని బట్టి నేను సంతోషించా అంటే ఏంటి? ఏ బాధ్యత లేకుండా నేను సంతోషంగా ఉన్నాను, ఎవరేమైతే ఎందుకు అన్నట్టు అది కాదు ఆత్మఫలం. అది ఆత్మఫలం అబద్ధం. దుఃఖం వస్తుంది. అయ్యో ఈ పిల్లలు పాడైపోతున్నారు, ఈ పిల్లలు ఏమైపోతున్నారు, పాడైపోతున్నారు, వీళ్ళకి క్రమశిక్షణ నేర్పించాల్సిందే. ఏమైనా సరే కోపం రావాలి,
కానీ నేను సంతోషంగా ఉన్నాను అంటే ఏంటి? పక్కన వాడు నశించిపోతుంటే నీకు సంతోషం ఎలా ఉంటుంది? అది ఆత్మఫలం అవుతుందా? కాదు. ఆ సంతోషం ఏమై ఉండాలి? వాళ్ళు బాగు చేయబడ్డాన్ని బట్టి సంతోషించాలి. వాళ్ళకు ఒక మాట గద్దింపు చేయటం ద్వారా సంతోషించేది ఆత్మఫలం. ఆదికాండం 49వ అధ్యాయంలో చూడండి ఒకసారి. నేను ముగించేస్తాను, టైంకే పంపించేస్తాను. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించేడి కొమ్మ అనాలి మీరు. యోసేపు ఫలించేడి కొమ్మ, ఓట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి బా. ఏం ఫలించాడంట? దేవుడు ఏమని రాశాడు? తన తండ్రి ఏమని చెప్తున్నాడు యోసేపు గురించి అంటే, యోసేపు ఫలించేడి కొమ్మ, ఓట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి. అంటే ఎంత ఎత్తుగా ఎదిగిపోయాడు ఫలించటంలో, అవునా? అంటే ఎలా ఫలించాడు? ఓట యొద్ద ఫలించేడి కొమ్మ. ఓట ఎవరు? దేవుడే. ఓట ఎవరు? ఓట యొద్ద ఫలించేడి కొమ్మ, దేవుని ద్వారానే ఫలించాడు. రెండవది, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించానంటే ఎంతో ఎత్తుకి ఎదిగిపోయాడు. ఎంతో ఎత్తు. ఎలా? ఫలించేడి కొమ్మ యోసేపు అని చెప్పి అన్నాడు. అంటే యోసేపులో ఏం చూసాం? ఎందుకు ఫలించే కొమ్మగా మారాడు? ఎందుకు అన్నల చేత ద్వేషించబడ్డాడు? ఎందుకు అందరూ తనని ద్వేషించారు? పోతిఫర్ ఇంట్లో చక్కగా ఉన్నవాడు జైలుకి ఎందుకు వెళ్ళాడు? జైల్లో ఉన్నటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు సింహాసనానికి. అన్నల దగ్గర ఎంతో ప్రేమ పొందాల్సిన వాడు ద్వేషాన్ని చూశాడు. అలాగే బానిసగా అమ్మబడినటువంటి వాడు, అయ్యో నన్ను బానిసగా అమ్మేశారు, ఇంకా నా బతికేంటి అనుకోలే, బాధపడలా. ఇది కదా ఆత్మఫలం. అన్నయ్యలు నన్ను అమ్మేశారని దినదినము గుర్తు చేసుకుని కుమిలి ఏడవాలి. అమ్మివేయబడినప్పుడు ఆ ఇంటిలో గొప్ప సంతోషం కలిగిన వాడిగా ఉన్నాడు. కారణం ఏంటో చెప్పనా? అన్నల కోపానికి కారణం ఏంటో చెప్పనా నీకు? ఏంటి? 36వ అధ్యాయం ఆదికాండం. అన్నలకు ఎందుకు కోపము? ఈయనంటే యోసేపు అంటే మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, 11 మంది ఏక మనసుతో ఉన్నారు. కానీ యోసేపు అంటే మాత్రమే కోపం వచ్చింది వాళ్ళకి, కోపంగా ఉన్నారు. ఎందుకని చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 2వ వచనం, 37వ అధ్యాయం చూడండి. ఆదికాండం 37వ అధ్యాయంలో 2వ వచనం. కానాను దేశములో నివసించెను యాకోబు వంశవళిది. యోసేపు 15 ఏళ్ల వాడైనప్పుడు తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. బెల్హాను కుమారుల యొద్దను జల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారమును వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. ఎందుకంట ద్వేషం? ఎందుకంట? చిన్నోడు 17 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడంట వాళ్ళ అన్నయ్యలు చేసే తప్పులన్నీ గొర్రెలను మేపటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు పొట్లు పెట్టి కొట్టుకున్నారు నాన్న, తిట్టుకున్నారు నాన్న ఇల్లు అని. ఇంటికి వచ్చంట వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నయ్యలు చేసే తప్పులన్నింటినీ తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి చెప్పేవాడు. అందుకు యోసేపు మీద కోపం. వీళ్ళకి ఎంత కోపం వచ్చింది? ఇదిగో కలలు గనేవాడు వస్తున్నాడు, వీడిని ఈ గోతిలో పడేద్దాము, వీడి కళ్ళు ఏమవుతాయో చూద్దాం అనుకున్నారు పాపంతో. ఎందుకంట వాళ్ళ చెడుతనమును గూర్చిన సమాచారాన్ని ఎవరు తెస్తున్నారు? అందరికంటే చిన్నోడు కదా. కానీ దేవుడు ఏమిచ్చాడు అతనికి? దేవుడు ఏమిచ్చాడు అంటే వాళ్ళ తప్పులు సరిచేయాలనుకున్నాడు. చిన్నోడు పెద్దోళ్ళ తప్పులు నాన్న దగ్గరికి ఎందుకో చెప్తాడు? వాళ్ళు సరిచేయాలి, వాళ్ళు కొట్టుకోకూడదని, వాళ్ళు సరిగా ఉండాలని చెప్తాడు. కానీ ద్వేషంతో చెప్పాడా?
వాళ్ళు తప్పు చేసిందే చెప్పాడు, కానీ వీళ్ళకి ఏమొచ్చింది? వేషం వచ్చేసింది. లోకానికి కూడా అంతే తెలుసా. మనం నిజం చెప్పండి, బయలుదేరాడండి ఒక సత్యవంతుడు అంటారు, పర్లా. నన్ను ఒక ఆయన అన్నాడు, అవునా, పర్లేదు, నేనేం పట్టించుకోలే. అంటే ఏంటన్నమాట, నిజాన్ని చెప్పినప్పుడు లోకం ఇష్టపడదు, నిజాన్ని చెప్తే లోకం ద్వేషిస్తుంది, నిజాన్ని చెప్తే లోకం ప్రేమించదు మనల్ని. మరి యోసేపు నిజమే చెప్పాడు. కనుక ఇప్పుడు యోసేపు ఏమయ్యాడు అంటే, అన్నల ద్వేషాన్ని చూశాడు, అన్నల పగ తీర్చుకోవటం చూశాడు, అన్నలు తనని నిర్దాక్షిణ్యంగా చంపేయాలనుకోవటం చూశాడు, అమ్మి వేయటం చూశాడు. అవునా? కనుక సంతోషం ఎక్కడుంది? ఆత్మ సంబంధమైన సంతోషం. యోసేపుని దేవుడు ఎందుకు అంతగా ఆశీర్వదించాడు? తన అన్నలు చేస్తున్న తప్పుల్ని సరిచేయాలనుకున్నాడు. దానికి ఎంత శ్రమను అనుభవించాడో తెలుసా? ఎంత అంటే అన్నలందరూ ద్వేషించారు. అందరూ కాదులే, కొద్దిమంది ద్వేషించారు. రూబేను అందుకు ఒప్పుకోలేదు, తర్వాత యోధా కూడా ఒప్పుకోలేదు. కానీ వీళ్ళందరూ కలిసి ఏమనుకున్నారంటే, ఇదిగో కళ్ళగనేవాడు వస్తున్నాడు, వీడిని చంపి ఇక్కడ పారేద్దాం, నాన్నకి ఏదో జంతువు తినేసిందని చెప్పేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? వీళ్ళ ఆలోచనలన్నిటినీ సఫలం కాని. కనుక ఎక్కడుంది సంతోషం? యోసేపు గొప్ప సంతోషం కలిగిన వాడిగా ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళ తప్పుల్ని సరిచేసేవాడిగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన సంతోషం ఏం చేస్తుంది? వాళ్ళు సరిచేయబడినప్పుడు సంతోషపడుతుంది. అరే, మంచి పని చేశావు, నువ్వు వాళ్ళతో కలిసి వెళ్ళలేదు, చాలా మంచిది, జాగ్రత్త, వెళ్ళమాక, నువ్వు కూడా చాలా ఇబ్బందులు పడతావు, నేను అందుకే నీకు చెప్పాను, నిన్ను అందుకే తిట్టాను, నేనేం తిట్టినా నీ కోసమే తిట్టాను అని సంతోషిస్తాను. ఆ సంతోషం పోదు మనలో నుంచి. దేవుడు మనకిచ్చిన సంతోషం మన ముందే పాడైపోతున్న పరిస్థితుల్ని బాగు చేయటం అనేది మనలో ఉన్న ఆత్మఫలము అనే దానికి ఒక గుర్తది. మనము నిత్యము సంతోషించడానికి అది. కనుక ఈ సంతోషము పరలోకంలో ఏం కలుగుద్దంట? లోకసువార్తలో ఒక్క పాపి రక్షించబడినప్పుడు పరలోకంలో ఏం కలుగుద్దంట? గొప్ప సంతోషం. లోకసువార్తలో చదివాం కదా, పరలోకంలో గొప్ప సంతోషం కలుగుద్దంట. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు, తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, తన తప్పుల్ని అయ్యో నేను తప్పు చేశానని పశ్చాత్తాపడినప్పుడు, ఇది నా తప్పు అని. కానీ గుడికి వెళ్ళే వాళ్ళలో కూడా ఏం చూస్తామో తెలుసా? ఏం లేదండి, అదేం చేయలే, అబద్ధం కూడా రైటే, చేసినా సరే దానికి ఒక మసిపూసి మారేడికాయ చేస్తూ, అవునండి అక్కడేంటి ఏమనుకుంటారండి, ఇంకేమన్నా ఉందా, మా పేరంతా పోదు, ఎక్కడ లోకం, మరి దేవుని దగ్గర పోయినా పర్లేదా? అంతేగా మరి అర్థం. లోకంలో మా పేరు పోతుందంటే దేవుని దగ్గర పోయింది ఎప్పుడు, ఇక్కడ పోకుండా కాపాడుకుంటున్నారు. లోకంలో పేరుంటే దేవుని దగ్గర మన పేరు ఉండదండి, ఉండదు అనుకుంటున్నాను. లోకంలోనంట సంతోషం మనం పేరు సంపాదించుకుంటే దేవుని దగ్గర మనకే పేరు ఉండదు. కనుకేంటంటే చాలా మార్లు మన యొక్క జీవితంలో ప్రభువును బట్టి సంతోషించే వాళ్ళనుగా మాడవలసిన వస్తుంది, పెట్టలేదండి, సరేమ్మా, సరే. కనుకేంటంటే మన సంతోషం దేని మీద ఆధారపడి ఉంది? దేవుడు అన్నాడు, ఏమని చెప్పాడు? దేన్ని బట్టి సంతోషించమన్నాడు? మనలో ఉన్న దేవుడిచ్చిన సంతోషాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. మనం దేవుడిచ్చిన సంతోషాన్ని పోగొట్టుకుంటాం. చూడండి, లోకాసువార్త మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. 5వ అధ్యాయం 11-12.
జనులు మిమ్మల్ని నిందించి నా నిమిత్తం, మీ నిమిత్తం కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని దేవుని నామము నిమిత్తము మిమ్మల్ని జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధం హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించి ఏమని చెప్పాడు దేవుడు? సంతోషించండి. పరలోకమందు మీ కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? సంతోషాన్ని పోగొట్టుకుంటాం. లోక పద్ధతి అది. లోక పద్ధతి ఏం చెప్పండి? మనల్ని లేనిది ఉన్నట్టుగా చెప్తే మనం సంతోషిస్తాం. సుగుణరావు గారు అంత సేవకుడు ఎవరు లేడంటే అబ్బా బయటికి ఏం కనపడండి, కానీ లోపల మాత్రం చాలా హ్యాపీ. అవునా? లోపల నన్ను ఎంత గొప్ప మెచ్చుకున్నారని. అవునా? కానీ దేవుడు అలా చెప్తే సంతోషించాలి. నిజంగానే బాగా మాడిపోయిన వాసన వస్తుంది అన్నమే. కనుక ఏంటంటే మనం ముందుకెళ్దాము. దేవుడు ఏమని చెప్పాడు? రిజాయిస్ అండ్ బీ ఎక్సీడింగ్ గ్లాడ్ అని చెప్పాను. అంటే ఏంటన్నమాట? మీ సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలము అధికమవుతుంది. అది కనుక ఆత్మఫలము సంతోషం అంటే ఈ లోకములో ఉన్న దాన్ని బట్టి కలిగే సంతోషంతో సంతోషించేది కాదు. ఈ లోకములో కలిగిన దాన్ని బట్టి చెప్పతారు లేకపోతే ఒకసారి చెప్పండి. ఈ లోకములో ఉన్న సంతోషము అది శాశ్వతమైంది కాదు, ఆత్మఫలం కాదు. అవునా? మీరు ప్రభు చెప్పారు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. యోసేపు ఫలించాడంట. ఎలా ఫలించాడు? మనుషులందరూ ద్వేషించటం వల్ల. మనుషులందరూ వాళ్ళ అన్నయ్యలు ఏం చేశారు? ద్వేషించారు, అమ్మేశారు. తర్వాత పోతీఫర్ ఇంట్లో బాగున్నాడు అనుకున్న సమయంలో పోతీఫర్ భార్య ఏం చేసింది? లేని నిందన వేసింది. అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు. ఇంకా ఏడవాలి, కానీ ఏడవల, ఇంకా సంతోషంగా ఉన్నాడు. అవునా? కనుక ఏంటంటే లోకములో కలిగే దాన్ని బట్టి మనం సంతోషించే వాళ్ళంగా మనం ఉంటాము. కానీ ఆత్మఫలము అనేది మనల్ని ఎల్లప్పుడూ కూడా సంతోషింపజేస్తుంది. కనుక ఆత్మఫలం మనల్ని ఏం చేస్తుందంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. నిందించిన మన హృదయం నిబ్బరంగా ఉంటుంది, అవమానించిన నిబ్బరంగా ఉంటుంది. వదిలి కనుక ఏంటంటే పౌలు గారు అది చెప్పాడు, మీరు ఆత్మఫలము ప్రభు అన్నారు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పారు. యోసేపు గురించి తండ్రి చెప్పాడు, ఫలించేడి కొమ్మ యోసేపు. ఎన్ని కొమ్మలు ఆ చెట్టుకి? యాకోబు అనే చెట్టుకి 12 కొమ్మలు. వీళ్ళు 12 మంది పిల్లలు కదా. యోసేపు కొమ్మ, యోసేపు ఫలించేడి కొమ్మ. యోసేపు ద్వారా ఏమైంది? వాళ్ళందరూ పోషించబడ్డారు. ఐగుప్తు దేశానికి వెళ్ళి ఏమన్నాడంటే వాళ్ళ అన్నలందరూ వచ్చి సాష్టాంగ పడినప్పుడు వీడి కళలు ఏమవుతాయో అన్నారు కదా. అన్నారా? వీడిని గోతులో దోసేద్దాము, వీడి కళ్ళు ఏమవుతాయో చూద్దాం అనుకున్నారు. కానీ అందరూ వరుసనే ఒక్కడి నుంచి చివరి వరకు సాష్టాంగ పడ్డారు యోసేపు ముందుకెళ్ళి. తెలియదు వాళ్ళకి మేము యోసేపు ముందు సాష్టాంగ పడినాం. అవునా? ఇప్పుడు యోసేపు సంతోషం పోగొట్టుకుంటే మా అన్నయ్యలే నన్ను ఇలా చేశారు అనుకుంటే ఏమయ్యేవాడు? సింహాసనానికి వెళ్ళేవాడు కాదే. కనుక దుఃఖము సంతోషం అన్ని దేవుళ్ళనే చూశాడు. కనుక అందరూ సాష్టాంగ పడి నమస్కారం చేస్తూ వాళ్ళు అనుకున్నారు, ఎవరికో ఐగుప్తు రాజుకి నమస్కారం చేస్తున్నాం అనుకున్నారు. ఎవరికి తెలిసింది? యోసేపుకి ఒక్కడికే గుర్తుపట్టేశాడు, అందరూ మా అన్నయ్యలు, వీళ్ళందరూ మా అన్నయ్యలు. సాష్టాంగ పడినప్పుడు కళ గుర్తొచ్చి ఉంటుంది. కళ దేవుని నెరవేర్పు ఎంత సంతోషంగా ఉంటుంది మనసులో. ఎంత గొప్పవాడికి ప్రభు. నీ ఆలోచనలో నుంచి ఒక మనిషిని తప్పించడం ఎవరికి సాధ్యం? ఇప్పుడు నా పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. నేను తప్పిపోతే తప్ప నేనే కనుక దేవుణ్ణి నిలబట్టి ఏ మనుషుడు తప్పించలేడు. నేను తప్పిపోతే నేను తప్పవచ్చు,
అప్పుడు దేవుని దగ్గర నుంచి నేను పొందాల్సింది పొందకపోవచ్చు, నేను తప్పిపోతే. కానీ నన్ను తప్పించడానికి సాతాను, మానవులు, లోకములో పరిస్థితులు ఎన్ని కల్పించినా దేవునిలో దేవుని బట్టి సంతోషించేవాడిని అయితే ఎవ్వరూ తప్పించలేరు దేవుని యొక్క చిత్తంలో నుంచి. దేవుని చిత్తం నుంచి తప్పించలేరు. కనుక ఏమనుకు దేవుణ్ణి స్తుతించుంటాడు యోసేపు. దేవా, అప్పుడు నాకు నువ్వు కళ్ళలో చూపించావు, ఇప్పుడు నా కన్నుల ముందు వీళ్ళందరూ సాష్టాంగపడి ఇలా అందరూ నమస్కారం చేస్తారు అనుకున్నాడు అన్నయ్య వీళ్ళందరూ. కనుక చివరిలో అంటాడు, ఏడ్కొచ్చేసి, నేనే మీ తమ్ముడు యోసేపుని, మీరు అమ్మివేసిన యోసేపుని అని బాగా ఏడుస్తాడు, దుఃఖపడతాడు. కానీ ఏమంటాడంటే, మీరు బాధపడమాకండి, మిమ్మల్ని పోషించడానికి దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. మీరు నన్ను ద్వేషించడం ద్వారా నన్ను అమ్మేశారు, కానీ అది దేవుని ఆలోచన చొప్పున జరిగింది. బాధపడమాకండి, దుఃఖించమాకండి. నేను యోసేపుని అంటంలోనే అందరూ అన్నలు పారిపోయారు, అక్కడి నుంచి భయపడిపోయారు, దగ్గరికి వెళ్ళటానికి భయపడిపోయారు. భయపడమాకండి, నా దగ్గరికి రండి అని. వాళ్ళు ఇంకా భయపడి అలాగే చూస్తున్నప్పుడు, రండి నా దగ్గరికి రండి అని పిలిచి ఒక్కొక్కళ్ళ భుజం మీద పడి ఏడ్చాడు. అప్పుడు కానీ వాళ్ళ దగ్గరికి వచ్చాడు భయం మీద. నా తండ్రి బాగున్నాడా, సజీవుడిగా ఉన్నాడా ఆయన అని చెప్పండి, నీ కుమారుడు ఐగుప్తుని ఏలుతూ ఉన్నాడు, నేను ఇక్కడికి రమ్మన్నాడని చెప్పని తీసుకురండి, నేను నిన్ను పోషిస్తాను, నీ పిల్లలందరినీ నేను పోషిస్తానని చెప్పండి నా తండ్రికి అని దుఃఖ స్వరంతో చెప్పాడు. ఎలాగూ దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు మిమ్మల్ని పోషించడానికి, మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి దేవుడు తీసుకొచ్చాడు. కనుక ఎంత సంతోషం, సంతోషంలో దుఃఖం, ఆనందములో దుఃఖం, దేవుడు చేసిన ఈ గొప్ప కార్యములో దుఃఖం. ఎంత గొప్ప దేవుడు అయినా అని చెప్పారు. కనుక ఏంటంటే ఆత్మఫలం ఎలాగూ మన జీవితంలో మనం లోకానికి కనపరచగలము అంటే, మిమ్మల్ని ద్వేషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. ఇక్కడ మన ఆత్మఫలం మిగిలిన మన ముందే ఆయన గురించి ఏంటంటే నాకు చెప్తారు అంటారు, మన సంతోషం కూడా జమ్ము నిలిపోద్దండి, ఆవిరైపోద్దండి. పర్వాలేదులే అంటే అన్నాడులే, ఆయన గురించి నాకేంటి మీరు చెప్పేది అన్నారు అనుకోండి, పర్లేదు, ఏమవుద్ది, వాళ్ళు మన అన్నీ నాలో ఉన్న మంచితనాన్ని తీసేయలేరుగా, వాళ్ళ ద్వేషం చొప్పున వాళ్ళు మాట్లాడారు అని ఎప్పుడు మనం అనుకుంటాము. ఆత్మ సంబంధమైన ఫలం మనలో ఉన్నప్పుడు సంతోషించే వాళ్ళగా ఉన్నాం, దేవుణ్ణి బట్టి సంతోషించి. అది పౌలు గారు ఆత్మ ఫలాల గురించి చెప్తూ మనం ముగించుకుందాం, సమయం తక్కువ ఉంది కనుక. ఆత్మఫలము అంటే అది మనలో దేవుని కోసము నిలవబట్టంలో, దేవుని కోసం జీవించటంలో, దేవుని కోసం మాట్లాడటంలో, దేవుని కోసం ప్రవర్తించటంలో, దేవుని పని చేయటం కోసం ప్రయాసపడటంలో ఆత్మఫలం. అంతేగాని మనుషులను బట్టి కాదు. మనం దేవుని కోసం నిలబడటం, దేవునికి మనల్ని అప్పగించుకోవటం, దేవుని చిత్తానికి మనల్ని అప్పగించుకోవటంలో మనలో ఆత్మఫలం కనిపిస్తుంది. లోకాన్ని ఆత్మఫలం కనిపిస్తుంది. కనుక దేవుడు మనల్ని గెలిపిస్తాడు. అవునా? యోసేపు దగ్గరికి వచ్చారనుకుంటున్నారా? కానీ మన దగ్గరికి కూడా నిన్ను అవమానపరిచిన వాడిని నీ ఎద్దకు తీసుకొస్తాడు. నిన్ను ఆశ్రయించేటట్టు చేస్తాడు. కానీ మనం ఏమనుకుంటాం, అమ్మో అందరూ ఒకలాగా ఉన్నారు, ఈయనేంటండి ఎట్లా ఉన్నాడు అనుకుంటారు. అవునా? నేను చిన్నప్పటి నుంచి ఈ సమస్యలు ఎదుర్కొంటూ వచ్చాను, కానీ ప్రభువు నా పక్షంగా ఉన్నాడనే విషయం అర్థమైనప్పుడు చాలా సంతోషించాను. కనుక ఆ సంతోషం మనలో నుంచి ఎప్పటికీ కూడా పోదు. అదే ఆత్మఫలం. ఆ విధంగా మనం ఉండాలని, అట్టి ఫలము మనలో నుంచి రావాలి అని చెప్పని, అది నిజమైనటువంటి ఆత్మఫలం అని చెప్పని పౌలు గారు మనకి తెలియజేస్తూ వచ్చారు. కనుక మనము కూడా
మన సంతోషాన్ని పోగొట్టేది లోకములు అన్నీ ఉన్నాయి. బయటికి వెళ్ళటంలోనే ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మన ఇంటిలోనే ఉండొచ్చు, మన బయట ఉండొచ్చు, మన ఉన్న సమస్త పరిస్థితుల్లో మన సంతోషాన్ని పోగొట్టే ఉండొచ్చు. కానీ ప్రభువులు ఆనందించడం నేర్చుకుంటే, ప్రభువును బట్టి ఆనందించడం నేర్చుకుంటే మనం ఫలించేవాళ్ళం. దావీదు ఫలించే కొమ్మయ్యాడు, నీళ్ళ యొద్ద ఫలించే కొమ్మయ్యాడు. దాని కొమ్మలు దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించాను, ఎంత ఎత్తుకి ఎదిగిపోయింది ఆ సంతోషం. కనుక అలాంటి కృపను దేవుడు మనకి దయచేయాలని చెప్పని మనం కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకరి